ఈరోజు వెంకట్రావు అన్నయ్య పద్మల పెళ్లి రోజు. ఆద్యని అర్థం చేసుకుని దగ్గర చేసుకుంది. అత్తాకోడళ్ళు కలిసిపోయారు. చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళనలా చూస్తుంటే చూడముచ్చటగా ఉందండి. అందరం కలిసి వాళ్ల పెళ్లి రోజుని ఓ పండగలా చేయడం ఆనందంగా ఉంది జానకి. ఇంట్లో వాళ్ళు ఎలా మారిపోయారో పెదనానికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది పెద్దమ్మ. వాళ్ళ వేషాలు, వాళ్ళు చేసే పిచ్చి పనులు తెలియవు. ఈ ఇల్లు బృందావనం అనుకుంటున్నారు, కానీ గదుల్లో మాత్రం వేరు. పెదనానికి తెలిస్తే చాలా బాధపడతారు. ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రామశౌర్య కూడా వస్తున్నారు కదా? వస్తున్నారండి. ఈ ఇంట్లో నువ్వు, నీ తర్వాత పద్మ, మీ ఇద్దరు ఇంటిని బాధ్యతగా చూసుకోవాలి. పద్మ నుంచి కూడా నేను అదే కోరుకుంటున్నాను. రావదినా రా. పెదనాన్న అత్తయ్య మీద ఇంత నమ్మకం పెట్టుకుంటే ఈవిడేమో ఇలాంటి పనులు చేస్తోంది. ఈ అవతారంలో అత్తయ్య పెదనాన్న కంట పడకుండా జాగ్రత్త పడాలి. పెదనాన్న చూసేలోపు ఈవిడ గెటప్ మార్చేయాలి. వద్దు పార్వతి,